డాక్టర్ గారు ఇప్పుడు బేసిక్‌గా హార్ట్ వాల్వ్స్‌కి సంబంధించి కొన్ని సర్జరీస్ అంటూ అయితూ ఉంటాయి. అసలు హార్ట్ వాల్వ్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి? ఇలాంటి సమస్యలంటూ వస్తాయండి? హార్ట్ వాల్స్ అనేది గుండె లోపల ఉండే కవాటాలండి. మనం మామూలుగా తెలుగులో వాటిని కవాటాలు అంటాము. అవి 4 ఉంటాయి గుండెలో. 2 లెఫ్ట్ సైడ్, 2 రైట్ సైడ్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఈ హార్ట్ వాల్వ్స్ ఏం చేస్తాయంటే, ఈ హార్ట్ వాల్వ్ ఫంక్షన్ ఏందంటే అది బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేయడం. ఓకే. అంటే రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగడానికి ఒకే డైరెక్షన్‌లో క్రమ పద్ధతిలో జరగడానికి ఈ వాల్వ్స్ అనేది సహకరిస్తాయి లోపల. సో, ఈ వాల్వ్స్ అనేది ఒక డైరెక్షన్‌లోనే బ్లడ్ అలో చేసి మళ్ళీ రివర్స్‌లో రాకోకుండా అది ముందుకి పంపయ్యేలాగా బాడీకి మొత్తం పంపయ్యేలాగా దాన్ని చేస్తూ ఉంటుంది. ప్రతి హార్ట్ బీట్ అయినప్పుడు ప్రతిసారి కొంత రక్తం ఆహ్, హార్ట్‌లో నుంచి ఆహ్, శరీర భాగాలకు సరఫరా అవుతుంది. అదేవిధంగా కొంత చెడు రక్తం కూడా శరీర భాగాల నుంచి హార్ట్‌కొస్తుంది. హ్మ్. సో, హార్ట్‌కొచ్చిన రక్తం అనేది మళ్ళీ రైట్ సైడ్ ఉన్న చేంబర్స్ ద్వారా ఫిల్ అయ్యి దాంట్లో నుంచి లంగ్స్‌కి వెళ్తుంది. ఆ లంగ్స్‌కి వెళ్ళి లంగ్స్ నుంచి క్లీన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కొచ్చి మళ్ళీ పంప్ అయ్యి మళ్ళీ బాడీ అంతా. సో, ఈ విధంగా సర్క్యులేషన్ జరగడానికి ఈ హార్ట్ వాల్వ్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఆ రకంగా ఈ హార్ట్ వాల్వ్స్ పని అనేది ఉంటుంది. సో, ఈ హార్ట్ వాల్వ్స్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మెయిన్‌గా ఈ హార్ట్ వాల్వ్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గూడా హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్ రావచ్చు. కొంతమందికి పుట్టిన పిల్లలలో గూడా కంజనిటల్ హార్ట్ డిసీజ్ అని ఉంటాయి. అంటే పుట్టిన పిల్లలకొచ్చే ఆహ్, సమస్యలో భాగంగా గూడా ఈ హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి అంటే వయసు పెరిగిన కొద్దీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హ్మ్. ఇండియాలో మన ఈ సౌత్ ఏషియాలో మోస్ట్ కామన్ కాజ్ ఏందంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని మనం వింటూ ఉంటాం. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక సోర్ థ్రోట్ లాగా అంటే ఇన్ఫెక్షన్ స్కూల్ పిల్లల్లో యంగ్ ఏజ్ పిల్లల్లో ఈ సోర్ థ్రోట్ లాగా ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ ఇన్ఫెక్షన్ అనేది దానికొచ్చే యాంటిజెన్, యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల ఈ హార్ట్‌లో ఉన్నటువంటి టిష్యూ గూడా ఇన్వాల్వ్ అయ్యి అది దెబ్బతింటుంది. సో, అది పెరిగిన కొద్దీ ఈ హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్ రావచ్చు. లేదా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఈ వాల్వ్స్ అనేది ఏదైతే ఉంటదో ఏజ్ అంటే డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. ఏజింగ్ ప్రాసెస్ వల్ల హార్ట్ వాల్వ్స్ అనేది కొంత గట్టిపడి వాటి ఫంక్షన్ అనేది తగ్గుతుంది. హ్మ్. అలాంటప్పుడు కూడా ఈ హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లమ్ రావచ్చు. లేదా కొంతమందికి రేడియేషన్ వల్ల రావచ్చు. కొంతమందికి క్యాన్సర్స్ ట్రీట్మెంట్ తీసుకునే ప్రొసీజర్‌లో కొంతమందికి రేడియేషన్ ఇస్తారు. రేడియేషన్ వల్ల హార్ట్ వాల్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదా కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్మ్. ఎండోకార్డైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటది. ఎస్పెషల్లీ ఈ డ్రగ్ అబ్యూజర్స్‌లో వీళ్ళలో వాళ్ళకేమవుతుందంటే అది ఆహ్, అన్‌స్టెరైల్ ఈ సిరింజెస్ ఇవన్నీ వాడడం వల్ల సో, దాని నుంచి ఇన్ఫెక్షన్ అనేది హార్ట్ వాల్వ్స్‌కి స్ప్రెడ్ అయిపోయి, ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. దాన్ని అయితే ఇన్ఫెక్టివ్ డాక్టర్ ఎండోకార్డిటిస్ ఇప్పుడు అంటారు. హార్ట్ వాల్వ్స్‌కి సంబంధించి బ్లాక్ అయిపోవడం అని అంటూ ఉంటారు కదా! హ్మ్. ఒకవేళ బ్లాక్ అయిపోతే మనకి ఫస్ట్‌లోనే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? అంటే ఈ హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అవ్వడం అనేది అంటే 2 రకాలుగా మనం ఇక్కడ ఇదొక అంటే కామన్ లాంగ్వేజ్‌లో ఏమంటారంటే చాలామంది ఈ రక్తనాళాలు బ్లాక్ అయినా గూడా రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే కండిషన్ కూడా చాలామంది హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అని అంటారు. హ్మ్. అంటే ఇక్కడ హార్ట్ వాల్వ్స్ అంటే మనం ప్రధానంగా చూడాల్సిందేంటంటే ఈ హార్ట్ లోపల ఉండే ఈ కవాటాలు. ఓకే. వీటిలలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని వాల్వులర్ ప్రాబ్లమ్ అంటాం. కానీ ఈ హార్ట్ పైన ఉండే రక్తనాళాల్లో వచ్చే బ్లాక్స్ ఇవి ఏదైతే ఇవి ఉన్నాయో హ్మ్. వీటిని హార్ట్ బ్లాక్స్ అంటాం. లేదా ఓకే. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే ఇది బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ హుహు. అటాక్ రావడం గానీ, లేకపోతే పెయిన్ రావడం గానీ, అలాంటి సింప్టమ్స్ దీనివల్ల వస్తాయి. కాబట్టి అంటే ప్రధానంగా తెలుసుకోవాలంటే వాల్వ్స్ అనేది లోపలుంటాయి. లోపలుండేది. వాల్వ్స్‌కొచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంటు. ఈ రక్తనాళాలు బ్లాక్ అవ్వడం అనేది అది డిఫరెంట్ అంటే డిసీజ్. హార్ట్ అటాక్స్ మొత్తం ఇలా హార్ట్ పైనున్న అటాక్స్ అనేది హార్ట్ పైన ఉండే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. హార్ట్ వాల్వ్స్ అనేది లోపలుండి వాల్వులర్ హార్ట్ డిసీజ్ అని వస్తుందండి. హ్మ్. వీటికొచ్చే డిసీజ్‌ని మనం వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటాము. ఇందులో ప్రధానంగా 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ వాల్వ్ తీసుకున్నా గూడా. ఒకటి వాల్వ్ నారో అయిపోవడం. హ్మ్. క్లోజ్ అయిపోవడం. అంటే దగ్గరికొచ్చి అంటే హార్ట్ వాల్వ్ ఏదైతే ఓపెన్ అవ్వాల్సిందో అంత రేంజ్‌లో ఓపెన్ అవ్వకోకుండా తక్కువ రేంజ్‌లో ఓపెన్ అవ్వడం. సో, దాన్ని నారోయింగ్ అంటాం. సో, ఓకే. వాల్వ్ స్టెనోసిస్. లేదా ఒక్కొక్కసారి ఏందంటే వాల్వ్ గట్టిపడడం వల్ల అది క్లోజ్ అవ్వకపోవడం. సరిగ్గా హ్మ్. ప్రాపర్‌గా క్లోజ్ అవ్వకోకుండా ప్రాపర్‌గా ఓపెన్ అవ్వకపోతే దాన్ని స్టెనోసిస్ అంటాం. ప్రాపర్‌గా క్లోజ్ అవ్వకపోతే దానివల్ల లీక్ అవుతుంది. బ్లడ్ అనేది బ్యాక్ లీక్ అవుతుంది. హ్మ్. దాన్ని రీగర్గిటేషన్ అంటాం. సో, ప్రతి వాల్వ్‌కి 2 రకాలు. వాల్వ్ స్టెనోసిస్ కానీ అంటే స అది నారో అవ్వడం గానీ, లేదా వాల్వ్ లీక్ అవ్వడం గానీ, అంటే రీగర్గిటేషన్ గానీ, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. హ్మ్. అంటే ఎక్కువగా ఎందుకొస్తాయండి ఈ ప్రాబ్లమ్స్ అనేది అదే చెప్పాలంటే? ఒకటి బై బర్త్ రావచ్చు.
డెవలప్మెంటల్ స్టేజ్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల, లేదా ఇన్ఫెక్షన్స్ అంటే పుట్టిన తర్వాత వచ్చేది అక్వైర్డ్ హార్ట్ డిసీజెస్లో ఇలా రొమాటిక్ హార్ట్ డిసీజెస్ కానీ, లేదంటే రేడియేషన్ రిలేటెడ్ హార్ట్ డిసీజ్ కానీ, లేదంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ కానీ, ఇలాంటివి వచ్చి, లేదంటే ఏదైనా కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా వాల్స్ డ్యామేజ్ అయిపోవడం కానీ, సో ఇలా డ్యామేజ్ అయిపోయి సమస్యలు రావచ్చు. అంటే జీన్స్ పరంగా కూడా ఏమైనా ఉండొచ్చండి మేబీ? కొన్ని ఉంటాయండి. అంటే ఈ కంజెనిటల్ పుట్టుకలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే కొన్ని జెనెటికల్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని రకాల సిండ్రోమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్స్ ఉంటాయి. దాంట్లో కూడా వాల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని రకాల సిండ్రోమ్స్లో ఈ వాల్స్ అనేది కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి.